జోగులాంబ గద్వాల జిల్లా దరూర్ మండలం ఆల్వాలపాడు చెందిన కేపీ తిప్పన్న తండ్రి కేపీ నరసన్న గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇల్లు మంజూరైన మాట వాస్తవమేనని, కానీ ఆర్థిక స్తోమత లేక కట్టుకోలేదు. ఇప్పుడు ఇందిరమ్మ ఇంటికి దరఖాస్తు చేయబోతే గతంలో నాకు మంజూరైనట్టు ఏకంగా 40,000 రూపాయలు చెలుకు బిల్లు ఎత్తినట్టు చూపిస్తుందని, నాకు ఇప్పటి వరకు రేకుల షెడ్లోనే కాపురం చేస్తున్నానని, ఇది అధికారుల తప్పిదమా, పాలకుల కుట్రలా? వాటి వల్ల మేము బలైతున్నామని తిప్పన ఆవేదన వ్యక్తం చేశారు. కాబట్టి ప్రభుత్వం ఇకనైనా పైరవికారులు ప్రమేయం లేకుండా నాలాంటి లబ్ధిదారులకి న్యాయం చేకూర్చే విధంగా ప్రభుత్వం చూసుకోవాలని తిప్పన్న అన్నారు. నాకు ఎంక్వైరీ చేసి కూడా గుడిసెలనే ఉన్న నాయన నా పిల్లలు మేము పూలు చేసుకుంటూ బతుకుతున్నాం, కానీ మనం పట్టించుకునే నాదు లేదు. అది ఎవరు ఎత్తినారో బిల్లు నాకైతే తెలియదు. మమ్మల్ని ఎవరు ఆదుకుంటారు? కలెక్టరే ఆదుకోకపోతే మేము ఎవరు చెప్పుకోవాలి మా బాధ? ఇటువంటి పేదవాళ్ళు ఎవరు ఇంకా ఇలాంటివి జరగకూడదు. గత అధికారులు చేసిన తప్పుకు మేము బలైపోతున్నాం. కూలీ చేసుకునే వాళ్ళం, మాకంటూ ఏం లేదు. అలాంటి ఇప్పుడు ఇందిరమ్మ ఇంట్లో వచ్చామంటే నేను పూరు గుడిసెలు ఉన్నా, గుడిసె తీసేసేది కట్టుకుందామని చూస్తే కార్యస్థలం ఉందని నా మీద బిల్లు ఎత్తినట్టు డాక్యుమెంట్ చూపిస్తుంది, ఆన్లైన్ చూపిస్తుంది, ఏదేదో చెప్తున్నారు సాకులు. ఏ అధికారి కూడా మా గ్రామానికి వచ్చి అవును ఏది ఉంది సెక్రటరీ అయితే మొత్తానికి ఫోన్ కూడా ఎక్కట్లేదు. ఎండిఓ అయితే పక్కకు పెట్టామని పో అక్కడ పోయి ఇక ఎవరికని చెప్పుకో కలెక్టర్ కంటుంది. నేను ఎవరు చెప్పుకోవాలి? కలెక్టర్ ఏమో ఎంక్వైరీ పంపిస్తాను. ఇంతవరకు ఏ అధికారి రాలేదు. మేము ఇప్పటి వరకు పూరు గుడిసెల్లో ఉన్నాము. మా నాయన కంటే ఇప్పటి వరకు మాకు ఒకటి గవర్నమెంట్ రూమ్ అంటూ రాలేదు. ఇప్పుడు ఇంట్లో వచ్చినామంటే మేము పెట్టుకుంటే అప్లికేషన్ మా మీద బిల్ ఎత్తినట్టు చూపిస్తుందంట. ఎవరు చేసినారు ఈ ఫ్రాడ్ మాకైతే తెలియదు. గత పాలకులు ఏం చేసినారో తెలియదు. అధికారులు మా పైన దయచేసి ఎవరైనా ఒకరు మనల్ని ఆదుకొని మాకు ఇల్లు వచ్చేటట్లు దయచేయాలని మరొకసారి కోరుకుంటూ నేను మాట్లాడుతున్న ఈ విధంగా. నాకు ఎందుకంటే నా పిల్లలంతా రోడ్డున పడే అవకాశం ఉంది. నేనున్న గుడిసె కారుతుంది, ఎప్పుడు చూసినా రేకుల సీట్ అది మొత్తం పొక్కలు పడింది. నేను అద్దె కొంపలు ఉండడానికి కూడా ఎవరు కిరాయి చేయట్లేదు. ఎందుకంటే నాకున్న పొజిషన్కి నేను కూలి పని చేసుకుని బతుకుతూ జీవనం సాధిస్తున్నాను. నా పిల్లలకి సాదుకోవడానికి చదువుకోవడానికి అవుతుంది. ఇల్లు కట్టడానికి ఉన్న కిరాయికి డబ్బు లేని పొజిషన్ ఉంది. అయినా నాకు ఏ అధికారి కూడా ఊర్లో కానీ ఎవరు నాకు సహకరించట్లేదు. దయచేసి నా పైన ఎవరైనా సహకరించి నాకు ఎక్కడ జరిగిందో నాకు ఇల్లు వచ్చేటట్లు చేయమని మరొకసారి కోరుకుంటున్నాను.